న్యూట్రిషియస్గా బ్యాలెన్స్డ్ డైట్ ఏది తీసుకున్నా నో ప్రాబ్లం. కానీ వీలున్నంత వరకు కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువ తీసుకోకుండా ప్రోటీన్స్, నట్స్, ఇంకా బెర్రీస్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకుంటే రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. అవి బ్రెయిన్ డీజనరేట్ అవ్వకుండా స్లో డౌన్ చేస్తాయి. ప్లస్ హెల్దీ ఏజింగ్ అంటే మనం ముసలోళ్ళం అయిపోతున్నాము అని బాడీ కూడా మనకి ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది. అక్కడ పెయిన్స్, ఇక్కడ పెయిన్స్, లేకపోతే ముడతలు రావడము, హెయిర్ లాస్ అయిపోవటము, స్కిన్ లో చేంజెస్, బోన్స్ లో మజిల్స్ కూడా లాస్ అయిపోతూ ఉంటాయి ఎల్డర్లీ పీపుల్లో. అవి అవ్వకుండా కాపాడుకోవాలి అని అంటే ఈ మజిల్ స్ట్రెంగ్థెనింగ్ తో పాటుగా మనం ఆ ఫుడ్ ఏదైతే ప్రోటీన్ సప్లిమెంట్స్ ఉంటాయో అవి కూడా తీసుకుంటూ ఉండాలి. న్యాచురల్ ప్రోటీన్స్ అనుకోండి, అవి కిడ్నీల ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఓవర్ వెయిట్ కానీ ప్రొడ్యూస్ చేయవు. బయట దొరికే కొన్ని ప్రోటీన్ మిక్స్ ఇవి దొరుకుతాయి, శాంపుల్స్ అని, లేకపోతే కనుక మనకి కొన్ని టాబ్లెట్ రూపంలో ఇస్తుంటారు, మిక్స్చర్ రూపంలో ఇస్తుంటారు. అవి మాత్రం కొన్నిసార్లు హార్మ్ఫుల్ ఉంటాయి. వాటిలో తెలియకుండానే స్టెరాయిడ్స్, క్రియాటిన్ అనేవి కొన్ని కలుపుతూ ఉంటారు. సో మజిల్ బిల్డింగ్ కోసం ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ అని ఒక్కొక్కసారి జిమ్ లో కూడా అడ్వైస్ చేస్తూ ఉంటారు. తెలియక కొంతమంది పిల్లలు వాడి కిడ్నీ, లివర్, ఈవెన్ కార్డియక్ ఫెయిల్యూర్ తోటి కూడా చూసాం కేసెస్. సో అందుకని వీలైనంత వరకు పన్నీర్ కావచ్చు, ఎగ్ వైట్స్ కావచ్చు, న్యాచురల్గా నట్స్ అండ్ పల్సెస్లో ఏవైతే ప్రోటీన్స్ వస్తాయో అవి ఇంట్లో చేసుకొని కన్జ్యూమ్ చేయడం అంత ఉత్తమం ఇంకోటి లేదనమాట.